హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. చాలా మంది లాస్ట్ వీడియోలో చూసి కామెంట్ పెట్టారు. కొద్దిగా సౌత్ పార్ట్ ఇది జర స్లోగా అండ్ డీటెయిల్డ్గా జూమ్ చేసి చూపియండి, అందులో మా ల్యాండ్ ఎక్కడెక్కడ పోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనేసి అడిగారు. సో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నా. సో మనకు వచ్చేసి ఇది నార్త్ పార్ట్, ఇది సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు. ఇది వచ్చేసి సౌత్ పార్ట్. సో చౌటుప్పల్ నుంచి ఆమన్గల్ మీదుగా అండ్ సంగారెడ్డి వరకు. సో ఇప్పుడు మనం సౌత్ పార్ట్ది నిన్న మనము నార్త్ పార్ట్ది డీటెయిల్గా జూమ్ చేసి చూపించాము కదా, అదే విధంగా సౌత్ పార్ట్ కూడా చూపించమన్నందుకు ఇది చేస్తున్న వీడియో. సో ఇప్పుడు మనకు వచ్చేసి మనం స్టార్ట్ చేసి ఇక్కడ చౌటుప్పల్లి మన సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేద్దాము. సంగారెడ్డి దగ్గర జూమ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, పెద్దాపూర్ అండ్ గిల్మాపూర్ ఈ మధ్యలో ఇక్కడ షెడ్ ఉంది కదా, ఈ షెడ్ పక్కమ్మడి నుంచి ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ మనకి విలేజ్ ఉన్నందుకు ఇలా తీసుకొని ఇలా క్రాస్ చేశారు. విలేజెస్ కూడా చెప్తారు చూడండి మధ్యలో. మనకు వచ్చేసి ఈ తోగురుపల్లె నుంచి ఇక్కడ ఇక్కడ కొద్దిగా క్రాస్ చేసి ఇలా తీసుకున్నారు. ఇక్కడ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే, మీ ఏమైనా పొలాలు గిట్లుంటే చూసుకోండి, జూమ్ చేశాను. రెడ్ మార్క్ అనేది ఫిక్స్ అండి ఇది. ఈ ఎల్లో అనేది కొద్దిగా అవుట్ అండ్ ఇన్ కొద్దిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది అలియాబాద్. నెక్స్ట్ వచ్చేసి అలియాబాద్ దాటినాక ఇక్కడ నుంచి ఇలా పోతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మారేపల్లె. ఈ మారేపల్లె పక్కన నుంచి ఇలా వెళ్తుంది. జూమ్ చేస్తున్నా చూడండి. జూమ్ అవుట్. మాచపల్లె దగ్గరలో ఎక్కడి నుంచి వెళ్తుందని చూడండి. మాచపల్లి నుంచి ఈ రోడ్లో ఇక్కడ ఇక్కడ సంథింగ్ ఒకటి ఏదో షెడ్ ఉంది. ఇక్కడ షెడ్ దాటినాక ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ లేఅవుట్ ఉంది, ఏదో లేఅవుట్ మీద నుంచి వెళ్తుంది ఇలా. ఇక్కడ రెండు విలేజెస్ ఉన్నాయండి, ఇక్కడ ఇక్కడ మిడిల్ నుంచి ఇలా వెళ్తుంది. నేను జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. ఇదేంటంటే క్లారిటీగా చూపించమన్నందుకు చూపిస్తున్నా. ఇది గంగారం. ఈ గంగారం విలేజ్ కి అవుట్ సైడ్ వస్తుంది ఇదంతా. ఇక్కడ వచ్చేసి టేకులపల్లె. నెక్స్ట్ మనకి దేవరపల్లి దగ్గర ఎక్కడ వస్తుంది చూడండి. ఈ శంకరపల్లి వే రోడ్ అండి ఇది. మనకి ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ షెడ్ ఉంది, షెడ్ దాటంగానే అవుట్ సైడ్ నుంచి వెళ్తుంది. ఈ రెడ్ మార్క్ అనేది మనకి హైదరాబాద్ సైడ్, ఇది వచ్చేసి ఎల్లో అవుట్ సైడ్. ఈ దేవరపల్లి పక్కమ్మడి నుంచి విలేజ్ చూడండి. ఇక్కడ జూమ్ చేసిన ఇలా పక్కమ్మటి ఇలా వెళ్తుంది చూడండి. దేవరపల్లి దగ్గర ఇక్కడ షెడ్లు ఉన్నాయి కదా, షెడ్లు పక్కమ్మటి ఇలా వెళ్తుంది. ఇది యావాపూర్ విలేజ్ దాటినాక ఇక్కడ మట్టి రోడ్ ఉంది చూడండి. ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. ఇక్కడ ఇటు పక్కమ్మటి ఇలా వెళ్తుంది. అండ్ ఇది ఒట్టి మీనాపల్లి దగ్గర నుంచి ఇలా ఇక్కడ నుంచి చూడండి. కొంచెం ఉన్నాయి ఇక్కడ. ఈ షెడ్, ఇక్కడ ఏదో షెడ్ ఉంది. దాటినాక ఇక్కడ నుంచి ఇలా ఈ రోడ్డుకి ఇలా క్రాస్ ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ
ఇది వచ్చేసి దత్తాపూర్. ఈ దత్తాపూర్ దగ్గర కూడా మనకి ఇక్కడ సంథింగ్ ఉంది. దాటినాక ఇక్కడ నుంచి ఇలా ఈ రెడ్ మార్క్ అనేది ఇన్సైడ్, ఇది ఎల్లో అవుట్ సైడ్. ఇది చిట్టిగూడ. ఈ చిట్టిగూడ విలేజ్ కి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు నియరెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది పొలాల దగ్గర. సో ఇది ఇక్కడ టచ్ అవుతుంది. చిట్టిగూడ అయిపోయినాక నెక్స్ట్ మనకు విలేజ్ వచ్చేసి ఈ చించల్పేట్. చూడండి, జూమ్ చేసి కొద్దిగా మూవ్ చేస్తాను. ఈ పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోండి. మీకు కావాలనుకుంటే ఒకటి రఫ్గా మీకు సర్వే నెంబర్లతో సహా ఒక వీడియో వేయమంటే చేస్తాను. రఫ్గా అంటే విలేజెస్ నేమ్ చెప్పకుండా ఆ రఫ్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను కామెంట్లు ఎన్ని కామెంట్లు వస్తే దాన్ని బట్టి ఒక వీడియో చేస్తా. చించల్పేట్. ఈ చించల్పేట విలేజ్ దాటాక ఇక్కడ చూడండి, అకిన్పూర్. ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఇలా ఈ షెడ్ ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఎక్కువ మరి అంత జూమ్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కదా. సో అట్లా మన ఓవరాల్గా ఒక 15 to 20 minutes లెంత్లో ఫినిష్ చేసాము. ఇది పులుసు మామిడి. ఈ పులుసు మామిడి దగ్గర ఇక్కడ ఏదో సంథింగ్ తోట ఉంది. ఆ తోట మీద నుంచి ఇట్లా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పత్తూరు పులుసు మామిడి. నెక్స్ట్ వచ్చేసి పీరంపల్లె, బుర్హాన్పల్లె. ఈ రెండింటి మధ్య నుంచి ఈ రోడ్లో ఇక్కడ షెడ్ ఉంది. షెడ్ తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. లెవెల్ పెడదామంటే జూమ్ అవుట్ చేయకపోతే విలేజెస్ చూపిస్తలేదు. సో అందుకని జూమ్ అవుట్ చేయాల్సి వస్తుంది. జూమింగ్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి. ఇది ఎంకపల్లె, ఇది గంగులపల్లె. ఇది గంగుపల్లె, ఎంకపల్లె. ఈ ఎంకపల్లె విలేజ్ పక్కమ్మని చూడండి, పక్కన ఏదో తోట ఉంది. ఈ తోట మీద నుంచి వెళ్తుంది ఇట్లా. ఇక్కడ షెడ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఏదో షెడ్ పక్కమ్మటి ఇలా వెళ్తుంది. మన్నెగూడ. ఈ మన్నెగూడ ఇది దాటినాక ఇక్కడ కూడా ఒక షెడ్ ఫ్యాక్టరీ టైప్ ఏదో ఉంది. దాటినాక ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ లేఅవుట్ ఉంది. లేఅవుట్ ముందు నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి పూడూరు. ఈ మన్నెగూడ పూడూరు మధ్య నుంచి జూమ్ చేస్తే చూడండి. ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ పక్క నుంచి ఇలా వెళ్తుంది. పూడూరు. ఇది పూడూరు విలేజ్ ని ఆనుకొని పోతుంది చూడండి. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ రామచర్ల విలేజ్ సంథింగ్ ఇక్కడ ఉందో కానీ ఇక్కడ మనకు లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ విలేజ్ ని ఇక్కడ ఆనుకొని ఈ తోటలు మొత్తం ఇక్కడ విలేజ్ పక్క మట్టి వెళ్తుంది చూడండి. ఇది నెక్స్ట్ రామచర్ల అయిపోయినాక పెద్ద ఉమ్మెంతాల్ విలేజ్, అలాగే కార్వెల్లి. పెద్ద ఉమ్మెంతాల్ కార్వెల్లి మధ్య నుంచి ఇక్కడ జూమ్ చేస్తున్నారండి, ఇలా వెళ్తుంది. ఈ సిర్గాయపల్లె విలేజ్ అనేది ఇక్కడ లొకేషన్ ఇది చూపిస్తుంది, కానీ సిర్గాయపల్లి అనేది సంథింగ్ ఇక్కడనో ఉంటుంది. ఈ సిర్గాయపల్లి విలేజ్కి సంబంధించిన లొకేషన్ ఇది.
రోడ్స్ దగ్గర చూడండి, మీకు ఒక ఐడియా క్లారిటీ వస్తుంది. పొలాలలో అంటే ఇక పొలాలు ఉన్న వాళ్ళకి దాని నుంచి కొద్దిగా చూసుకోవాలని ఉంటుంది. అది సర్వే నెంబర్లో చూడండి. సర్వే నెంబర్ వీడియోలు నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన, చూసుకోండి ఒకసారి. ఇది మంచన్పల్లె, ఘాట్పల్లె, ఈ రెండింటి మధ్యలో ఇలా వెళ్తుంది. ఈ మంచాన్పల్లె ఆనుకొని ఇక్కడ ఏదో పొలం ఉంది, ఆ పొలాల మీదకి వెళ్ళి ఇలా వెళ్తుంది చూడండి. ఈ ఘాట్పల్లె ఈ పక్క మట్టి కూడా చూడండి, ఇక్కడ సంథింగ్ ఇక్కడ షెడ్ ఉంది, షెడ్ పక్క మట్టి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి తుర్కయాన్, ఇది తుర్కయంకపల్లె అంట. తుర్కయంకపల్లె విలేజ్ ఇక్కడ నుంచి ఇలా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వనంపల్లె. మీరు ఒకవేళ మీకు డిస్టెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ నుంచి ఇది ఒక మార్కింగ్ చేసుకొని గూగుల్లో చెక్ చేసుకొని మీకు డిస్టెన్స్ కూడా చూపిస్తుంది. అది ఓవరాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 500 మీటర్స్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఒక 400 to 500 మీటర్స్ ఉండొచ్చు. సో ఈ విలేజ్కి 500 మీటర్ డిస్టెన్స్లో ఇట్లా వెళ్తుంది. ఇక్కడ షెడ్ ఉంది, షెడ్ కార్నర్ నుంచి ఇట్లా వెళ్తుంది. ఈ 2 షెడ్ల మధ్య నుంచి ఈ మధ్య నుంచి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ తూంపల్లె సంబంధించింది. ఇక్కడ విలేజ్ ఉంది ఒకటి, తుమ్మలపల్లె అండ్ కొందూర్గి ఈస్ట్. ఈ కొందూర్గి ఈస్ట్ చూడండి, ఇక్కడ ఇలా జూమ్ చేస్తాను, మనకి ఈ లొకేషన్ అనేది ఐడియా ఉండదు. సో ఈ విలేజ్కి ఇక్కడ నుంచి ఇలా ఈ పొలం పక్క మాట నుంచి ఇలా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి సంథింగ్ రాళ్ళు ఉన్నట్టు గుట్టల లెక్క, సో ఫారెస్ట్ టైప్ ఉంది, అక్కడ నుంచి అలా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళా కొందూరు టు వెస్ట్, ఈ 2 విలేజెస్ సర్వే నెంబర్లు ఇళ్ళకి వస్తున్నాయి, అందుకని విలేజెస్ నేమ్స్ ఇచ్చారు. విలేజ్ అనేది ఎంత దూరం ఉన్నా కానీ సర్వే నెంబర్స్ అనేది ఇలా మ్యాచ్ అవుతాయి కదా. ఇది చెరుకుపల్లె విలేజ్ సంబంధించి ఇక్కడ ఏదో విలేజ్ ఉంది, ఇదే చెరుకుపల్లి అనుకుంటా. ఈ చెరుకుపల్లి విలేజ్ ఎమ్మటి నుంచి ఇక్కడ కూడా ఒక విలేజ్ ఉంది. ఇక్కడ తోట ఇక్కడ ఇలా వెళ్తుంది చూడండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఈ తంగళ్ళపల్లె విలేజ్కి ఇక్కడ పక్కన మట్టి నుంచి ఇలా వెళ్తుంది. జస్ట్ నియరెస్ట్ మా అంటే ఒక 50 మీటర్స్ కూడా ఉండదు, అంత దగ్గర నుంచి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి అగిరియాల్కి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ అండ్ ఒక 800 మీటర్స్ ఉండొచ్చు డిస్టెన్స్. 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది, అంత డిస్టెన్స్లో వెళ్తుంది ఇక్కడ నుంచి. ఇది చిచ్చోడు విలేజ్ ఇక్కడ ఉంది ఒకటి, భీమారం. ఈ భీమారం చిచ్చోడు మధ్యలో ఇక్కడ పక్కన ఇంకో విలేజ్ ఉంది ఏందో అది. సో దానికి దగ్గరలో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది చూడండి ఈ రోడ్లో. ఇక్కడ కూడా ఏదో విలేజ్ ఉన్నట్టుంది, సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది పక్క మట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ సూరారం ఉడిత్యాల మధ్య నుంచి ఇట్లా ఈ రోడ్లో చూడండి, ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, ఇక్కడ దీని మీద నుంచి ఇట్లా వెళ్తుంది. ఇది వచ్చేసి మాచారము. నెక్స్ట్ వచ్చేసి గుండేడు. ఈ మాచారం గుండేడుకి విలేజ్కి మధ్యలో ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ సంథింగ్ ఉంది, దాని పక్క మట్టి ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ కొద్దిగా ఇక్కడ కార్నర్ నుంచి పోతుండొచ్చు ఇక్కడ. సో మనకి ఇక్కడ మార్కింగ్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద యాపల్లె. ఈ పెద్ద యాపల్లె విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా ఇల్లు వస్తాయి. నెక్స్ట్
ఈ గౌతాపూర్ ఈ గౌతాపూర్ విలేజ్ సంబంధించి ఈ పక్క మట్టి చూడండి. జస్ట్ ఈ పక్క మట్టి ఆనుకొని వెళ్తున్నాయి ఇక్కడ నుంచి ఇట్లా. నెక్స్ట్ ఈ వనమవాని కూడా కంచి ఫ్యాక్టరీ ముందల నుంచి ఇలా వెళ్తుంది. అప్పాజిపల్లె అండ్ పెద్దరేవల్లి ఇవి విలేజెస్ నేమ్స్ అనేది మీకు ఐడియా ఉండొచ్చు. ఏంటంటే మనకి సర్వే నెంబర్లు యాడ్ అయినాయి కనుక ఈ నేమ్స్ అనేవి ఉన్నాయి. మనకి ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్లో ఈ నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందులో దానికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇందులో పోతాయి అనమాట. బ్లార్లో చిన్న రేవల్లి, ఈ చిన్న రేవల్లే ఈ పక్క మట్టి ఇక్కడ ఉంది కదా, ఇవేటో కోలపారాలు ఉన్నట్టున్నాయి. అటు దాటినాక ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. ఈ రోడ్లో ఈ షెడ్ యువతల నుంచి పక్క మట్టి ఆనుకొని పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లనే ఈ షెడ్లో అంటే ఇక్కడ కోలపారాలు ఉన్నాయి, ఈ పక్క మట్టి వెళ్తున్నాయి. సో వచ్చేసి నిర్దవల్లికి సంబంధించి ఇక్కడ విలేజ్ ఇక్కడ ఇది అనుకుంటా. సో దానికి సంబంధించి ఇట్లా వెళ్తుంది. ఈ తొమ్మిది రేకులకు వచ్చేసి ఇక్కడ తోట ఉంది. ఈ తోట మీద నుంచి వెళ్తుంది చూడండి, ఇక్కడ ఇలా వెళ్తుంది. ఇక్కడ కోలఫారాలు ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూలపల్లి, ఈ చంద్రదాన, జూలపల్లి, రాంపూర్ ఈ విలేజెస్ ఇవి. అలాగే మెదక్పల్లె, ఈ మొత్తం 4 విలేజెస్. ఈ అవుట్ సైడ్ అంటే ఇవి మనకి అవుట్ సైడ్ వస్తాయి రీజనల్ రింగ్ రోడ్కి. సో దాని సర్వే నెంబర్లు ఇందులో పోతున్నాయి. ఇక్కడ ఏదో చిన్నది గ్రామం లెక్క ఉంది, తండ లెక్క ఉన్నట్టుంది. తండ పక్కమ్మటే ఆనుకొని పోతుంది. ఇక్కడ కూడా ఒక తండ ఉంది, అక్కడ ఆనుకొని పోతుంది. ఇక్కడ ఏదో విలేజ్ ఉంది, ఈ విలేజ్ ఆనుకొని పోతుంది. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఇలా పోతుంది. మ్యాక్సిమం ఏంటంటే నష్టం ఎక్కువ జరగకుండా ప్లానింగ్ చేసారు. ఇది మెదక్పల్లె, ఇది ఖానాపూర్, ఈ గర్విపల్లె, వెంకట్రావుపేట. ఈ వెంకట్రావుపేట పక్కన నుంచి వెళ్తుంది చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ షెడ్స్ ఉన్నాయి, కొలపరాలు ఈ పక్క మట్టి ఇలా వెళ్తుంది. ఇది ఆమన్గల్ దాటినాక మనకి లొకేషన్ చూడండి. ఇక్కడ తోట ఉంది, ఈ తండ పక్కన ఈ తోట ఉంది కదా, తోట మీదకి వెళ్ళి ఇక్కడ అంటే ఆఫ్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఇలా. ఇక్కడ విలేజ్ ఉంది, ఆ విలేజ్ పక్క మాట వెళ్తుంది. ఇక్కడ చెన్నంపల్లె ఉంది, మళ్ళా ఇది పోలేపల్లె, ఈ సింగంపల్లె. ఈ విలేజెస్ మధ్య నుంచి ఇట్లా వెళ్తుంది. ఈ సింగంపల్లి ఇది ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి 4th సిటీ వస్తుంది. ఇక్కడ ఈ 4th సిటీ అనేది నేను నెక్స్ట్ మీకు విలేజెస్ అండ్ బార్డర్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ఇది మనకి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ డెవలప్ అయ్యేదంతా ఇది అనమాట. సో ఇదంతా మళ్ళీ ఇంకోటి గ్రీన్ఫీల్డ్ రోడ్. ఇది ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ వరకు. సో మనకి మొత్తం నెక్స్ట్ మొత్తం ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు 4th సిటీలో బాగా డెవలప్మెంట్ అయ్యేది ఇక్కడనే. ఆల్రెడీ ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇది మొత్తం ఓవరాల్గా 14,000 ఎకరాలు అనేది ఉంటుంది. ఇది మొత్తం ఓవరాల్ 30,000 ఎకరాలు అనేది డెవలప్మెంట్ ప్లానింగ్ ఉందన్నమాట మన తెలంగాణ గవర్నమెంట్ది. సో నెక్స్ట్ వచ్చేసి త్రిబులార్లకు పోదాము. నెక్స్ట్ అయితే ఈ వీడియో చేస్తాను తప్పకుండా. మళ్ళా నెక్స్ట్ వచ్చేసి సింగంపల్లె అండ్ కాలకొండ, నెక్స్ట్ ఇర్వేన్. చూడండి, జూమ్ చేసి తీసుకెళ్తాను ఇట్లా. అండ్ మార్గుల్, ఈ బ్రాహ్మణపల్లి ఇక్కడ పక్కన ఇట్లా చూడండి. మీకు ఐడియా గురించి జూమ్ చేసి చూపిస్తున్నా. వీడియో నేను చాలాసేపు చేయొచ్చు కానీ లెంత్ ఎక్కువ అవుతుందని. ఇది కుర్మేడ్. ఇది వచ్చేసి అన్నబోయినపల్లి. ఇది అన్నబోయినపల్లి విలేజ్ పక్కన నుంచి ఇలా వెళ్తుంది చూడండి. జస్ట్ ఆనుకొని పోతుంది ఇక్కడ నుంచి. ఇంతకుముందు ప్లానింగ్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర నుంచి ఉంటే కొద్దిగా మళ్ళా
లాంగ్ చేసారు దీన్ని. సో ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మనకు ఇక్కడ కురమపల్లి, ఇది వచ్చేసి సాగర్ హైవే, నాగార్జున సాగర్ హైవే. ఈ సాగర్ హైవేలో మనకి ఇక్కడ కోలపారాలు ఉన్నాయి కదా, ఈ 2 కోలపారాల మధ్య నుంచి ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఏదో కాలువ ఉంది, ఈ కాలువ దాటినాక ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. ఇది కురుమపల్లి. ఈ కురుమపల్లి విలేజ్ జస్ట్ ఇట్లా ఆనుకొని వెళ్తుంది. జస్ట్ ఒక 10-20 మీటర్స్ కూడా లేదు డిస్టెన్స్. సో ఆనుకొని వెళ్తుంది ఇక్కడ నుంచి ఇలా. నెక్స్ట్ వచ్చేసి వింజాపూర్, ఇది వింజమూరు అండ్ ఇది ఈ మల్లెపల్లి. ఈ మల్లెపల్లి విలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడ వెళ్తుంది చూడండి. ఇక్కడ ఇట్లా వెళ్తుంది. ఇక్కడ ఒక విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్ ఆనుకొని పోతుంది ఎగ్జాక్ట్ గా. ఈ గుట్టలు నందుకు ఇట్లా క్రాస్ తీసుకురు ఇక్కడ నుంచి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఈ బట్లపల్లి. ఈ బట్లపల్లి దగ్గర చాలా మంది కామెంట్ పెట్టారు, బట్లపల్లి దగ్గర ఎంత డిస్టెన్స్ అనేది. ఈ బట్లపల్లికి ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్ పోతుండొచ్చు డిస్టెన్స్. సో బట్లపల్లిలో మీరు జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి, ఇలా వెళ్తుంది. పొలాలు మీకు ఐడియా ఉంటే చూసుకోండి ఒకసారి. కామెంట్ పెట్టినందుకు జర ఎక్కువ చూపిస్తున్నది దీనికి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ మరిగూడ అండ్ ఒట్టిపల్లె. ఈ బట్లపల్లి ఒట్టిపల్లె పక్క నుంచి వెళ్తుంది చూడండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి సరంపేట్. సరంపేట ఇక్కడ తాండా ఉంటుంది ఒకటి, సరంపేట తాండా అనుకుంటుంది. తాండా పక్క నుంచి వెళ్తుంది ఇది. సో ఇది దామర భీమన్పల్లె, ఇది ఒక విలేజ్. దీని సర్వే నెంబర్లు కూడా ఇలా యాడ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వెళ్తుంది చూడండి ఈ రోడ్లో. ఈ రోడ్లో ఇక్కడ తోట ఉంది. ఈ రోడ్డు దామర భీమన్పల్లి రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి ఇట్లా టచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మేటి చందాపూర్, ఇది వచ్చేసి నమ్మపూర్. ఈ రెండింటి మధ్య నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ చెరువు ఉంది, ఈ చెరువు దాటినాక ఈ 2 చెరువుల మధ్య నుంచి ఇలా వెళ్తుంది. జూమ్ చేస్తుంది చూడండి. ఈ రోడ్లో మనకి ఇక్కడ సంథింగ్ ఏదో చిన్నది ఉన్నట్టుంది గుట్టలక, దాని పక్క మట్టి ఇట్లా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి విలేజ్ ఈ తేరటిపల్లి. ఈ తేరటిపల్లి విలేజ్ కాడ మనకి ఇక్కడ చిన్నది చౌరస్తా టైప్ ఉంది తాండా. సో దాని పక్క నుంచి ఇలా ఇంకోటి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, ఏదో చిన్న తాండా టైప్. దాని పక్క నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ చెరువు ఉంది. ఇది వచ్చేసి గట్టుపాలు. ఈ గట్టుపాలు విలేజ్ ఆనుకొని ఇక్కడ పక్క నుంచి వెళ్తుంది. ఇలా పక్క నుంచి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వెల్మకన్నె. ఈ వెల్మకన్నె విలేజెస్ సర్వే నెంబర్లు కూడా ఇలా వస్తాయి. సో ఇలా వెళ్తుంది ఇక్కడ నుంచి ఇట్లా. ఇది పుట్టపాక. పుట్టపాక విలేజ్ దాటినాక ఇక్కడ సంథింగ్ తాండా టైప్ ఉంది. ఆ తాండా నానుకొని ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ ఇంకోటి లోపల కూడా చిన్న మట్టి రోడ్ ఉన్నట్టుంది. సో ఇలా ఈ పొలాలు పోతున్నాయి ఇందులోకి. సో ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఇది సర్వేలుకి ఆనుకొని అలాగే ఈ కంకణాల గూడెము, మళ్ళా చిమిరియాల, ఇవి విలేజెస్ ఈ సర్వే నెంబర్లన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ నుంచి జూమ్ చేస్తుంది చూడండి, ఇట్లా వెళ్తుంది రోడ్కి, ఇక్కడ టచ్ అవుతుంది. మీకు ఏమైనా పర్టికులర్ ఇంకేమైనా కావాలనుకుంటే మాత్రము పెట్టండి, వీడియో చేస్తాను. ఇంకోటి విలేజ్ వైజ్ కూడా మీకు ఏ సర్వే నెంబర్ నుంచి అంటే ఇది రఫ్ చేస్తున్నాను, ఎందుకంటే అది ప్రతి ఒక్కటి ఇచ్చారు, టైం పడుతుంది అన్ని 163 విలేజ్ చేయాలంటే. సో దాని గురించి ఇది ఒక రఫ్ అనేది ఇది మీకు చేస్తున్నాను. సర్వే నెంబర్లో కూడా ఒకటి రఫ్ చేస్తా ఫస్ట్, తర్వాత మీకు విలేజ్ వైజ్ డీటెయిల్గా ఫుల్గా చేస్తా. ఇది కోతులాపురం,
దీని పక్కన నుంచి ఇలా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గుడ్డి మల్కాపురం ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి తంగడపల్లె. ఈ తంగడపల్లె ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది చూడండి, మీకు జూమ్ చేసిన. ఈ తంగడపల్లె ఇది మనకి చౌటుప్పల్లికి వచ్చి దగ్గరలో ఉంటుంది. సో ఇది వచ్చేసి విజయవాడ హైవే. ఇది తాళసింగారం విజయవాడ హైవే. మనకేందంటే ఇక్కడ కూడా ఏమైందంటే ఈ హౌసెస్ ఇవన్నీ పోకుండా నష్టం అంటే ఎక్కువ జరగకుండా ఇట్లా ప్లాన్ చేసారు ఇక్కడ ఇట్లా. సో ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ పక్క నుంచి ఇలా వెళ్తుంది. ఇదండి మనకి సౌత్కి సంబంధించిన విలేజ్ లిస్ట్ అండ్ లొకేషన్స్. సో ఈ నెక్స్ట్ మాత్రం మనం ఇది ఫ్యూచర్ సిటీ గురించి ఒక వీడియో చేస్తాను. మొత్తం విలేజెస్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.